కూకట్పల్లి మహిళా హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. డబ్బుల కోసమే ఆ మహిళను పని మనుషులే చంపారనేది పోలీసులు నిర్ధారించారు. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో కొడుకు శుభంతో ఉంటోంది రేణు అగర్వాల్ అనేటువంటి దంపతులు. సో రేణు బంధువుల ఇళ్లలో 9 ఏళ్లుగా వంట మనిషిగా చేస్తున్నాడు జార్ఖండ్ చెందినటువంటి రోషన్. వారం కిందట తన ఫ్రెండ్ హర్షను కూడా రేణు ఇంట్లో పనికి పెట్టాడు రోషన్. బుధవారం ఉదయం కొడుకు శుభంతో షాప్కి వెళ్ళింది రేణు భర్త. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నటువంటి రేణు అగర్వాల్ని తాళ్లతో కట్టి కుక్కర్తో తలపై కొట్టి చిత్రహింసలు పెట్టి అటు రోషన్ మరియు హర్ష ఇద్దరు కూడా హతమార్చినట్టు తెలుస్తోంది. డబ్బులు బంగారం అంతా దోచుకొని వెళ్లారు. రక్తం అంటినటువంటి బట్టలను ఇంట్లోనే వదిలేసి వేరే దుస్తులను ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంటికి తాళం కూడా వేశారు. ఓనర్ స్కూటీ పైనే నిందితులు పరారైనట్టు తెలుస్తోంది. నిందితుల కోసం 5 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సో మనం చూస్తున్న విజువల్స్ చూడండి. అక్కడ లిఫ్ట్ లో రికార్డ్ అయిన విజువల్స్ అన్నీ కూడా చాలా సింపుల్ గా ఏం జరగలేదు ఏ పాపం తెలియనట్టుగా మొహాన్ని తడుముకుంటూ ఆ విజువల్లో మనం చూస్తుంటే ఎంత సింపుల్ గా వెళ్తున్నారు చూడండి. లిఫ్ట్ ఇన్సైడ్ విజువల్స్ ఇవన్నీ కూడా. సో చాలా సింపుల్ గా ఏం తెలీదు, ఏ పాపం తెలీదు, చాలా చక్కటోడినట్టుగా ఆ నటన చూస్తున్నాం కదా. సో బ్యాగుల్లో సంచుల్లో మోసుకొని ఏకంగా ఓనర్ స్కూటీ పైన వెళ్ళిపోయారట. సో ఇక్కడ మనం రోషన్ అనేటువంటి ఆ యువకుడు రేణు అగర్వాల్ బంధువుల ఇళ్లలో 9 ఏళ్ల నుంచి, అంటే తనకు 9 ఏళ్ల వయసున్నప్పటి నుంచి పనిచేస్తున్నాడట. సో ఈ నేపథ్యంలోనే ఆ రేణు అగర్వాల్ షాప్లో కూడా పనిచేయడం కోసం ఒక వ్యక్తి కావాలంటే రోషనే హర్ష అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చాడు. సో హర్ష స్కెచ్ వేస్తే రోషన్ హర్ష ఇద్దరు కలిసి అటు ఆ మహిళని హతమార్చి కుక్కర్తో తలపగలగొట్టి ఆ మహిళని చంపేసి బంగారం డబ్బు అంతా దోచుకెళ్లారు. సో అక్కడ విజువల్లో కనిపిస్తోంది ఆ కుక్కరే, ఆ ప్రెషర్ కుక్కర్ సహాయంతోనే రేణు అగర్వాల్ని హతమార్చారు. సో రోషన్ అండ్ హర్ష. సో ప్రస్తుతానికి ఆ సమయంలో రేణు అగర్వాల్ భర్త అండ్ తన కుమారుడు ఇద్దరు కూడా షాప్కి వెళ్ళారట. సో ప్రస్తుతానికి ఈ అంశం కొంచెం చర్చనీయాంశంగా మారింది.